ఇప్పుడు చూసుకుంటే 'మాస్ మహారాజ్' రవితేజది ఒక సాంగ్ రిలీజ్ అయింది 'తూ మేరా లవర్' అనేది. సో ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? మూవీ ఎలా ఉండబోతుంది? హిట్ అవుతదా? కాదా? సో ఇది 'మాస్ జాతర' నుంచి రిలీజ్ అయిన అవును. సాంగ్. హ్మ్. మనకి 'విశ్వంబర' చిరంజీవి గారి సాంగ్ ట్రెండింగ్ 1లో 1. ఉంది. హ్మ్. ఇదేమో ట్రెండింగ్ 2 అనమాట ఓకే. ఇది. హ్మ్. సో సాంగు బావుంది. ఓకే. అయితే ఇందులో ఏంటంటే మనకి నేను అనుకోవటము పర్టిక్యులర్‌గా డైరెక్టర్ తను 'భాను' హ్మ్. కోరి కావాలని చేయించుకున్న సాంగ్ లాగా అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే మ్యూజిక్ చూస్తే ఏంటంటే ఆ అవును. 'ఈడియట్‌లో' ట్యూన్‌ని హ్మ్. ఇచ్చినట్టుగా చూపులతో అనిపిస్తుందనమాట. గుచ్చి గుచ్చి ఆ! ఆ! చంపే. ఎగ్జాక్ట్‌లీ. ఈవెన్ హ్మ్. కొరియోగ్రఫీ గూడా సేమ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సేమ్ గాని, సిమిలర్ గాని స్టెప్స్ ఉన్నాయి. హ్మ్. సో, దీన్ని బట్టి ఏంటంటే, ఆ క్యారెక్టరైజేషన్‌ని ఇండికేట్ జేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరో ఇడియట్ హ్మ్. అవుతదా అంటే చూడాలి. చూడాలి. ఓకే. హ్మ్. ఈ సాంగ్ అయితే నాకు అనిపిచ్చింది. హ్మ్. ఇంకా అది ఇప్పుడు ఇది కాపీయా అంటే మనం కాపీ అనడానికి లేదు. ఇది కావాలని జెప్పి అవును. ఆయన చేయించుకున్నట్టుగా ఉంది. మూవీయే గదా! ఆ! అది రవితేజ మూవీయే కాబట్టి కాబట్టి. ఇది హ్మ్. కావాలని జెప్పి చేయించుకున్నట్టుంది. హ్మ్. సో, ఇప్పుడు ఈ సినిమా దగ్గరికొచ్చేటప్పటికి ఈ సాంగు అది హిట్ సాంగే అది. ఆ హ్మ్. ట్యూన్ బావుంది. లిరిక్స్ బావున్నాయి. హ్మ్. అది హిందీ వర్డ్స్ తోటి స్టార్ట్ చేసినా గానీ హ్మ్. లిరిక్స్ భాస్కర్ భట్ల గారు ఇవ్వడం జరిగింది. అది ఓకే. అనిపిస్తున్నాయి. హ్మ్. అది కొంచెము వినగా వినగా ఇది బాగా ట్రెండింగ్‌లోకి వెళ్ళి హ్మ్. ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అయితే. ఓకే. సో, ఐ విష్ ఎందుకంటే ఇప్పుడు మనకి 'తేజది' చివరి లాస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అయితే డిసప్పాయింట్ చేసింది. అవునవును. చాలా. అది హ్మ్. చాలా అది హ్మ్. యాక్చువల్‌గా నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మన హ్మ్. 'హరీష్ శంకర్' గారు రీమేక్‌లో ఆయన బాగా చేసిందామె. చేస్తారు ఆయన హ్మ్. రీమేక్. హ్మ్. చాలా చేంజ్ ఓవర్ చేస్తారు. బట్ ఆ కథలోనే అక్కడ స్కోప్ లేకోకుండా అయిపోయింది. హ్మ్. ఏదో ఒరిజినల్ హిందీ సినిమా అది మ అతనికి బాగా ఆడింది. వాళ్ళేమో 'రైడ్ 2' కూడా చేస్తున్నారు. హ్మ్. సో, తను ఒక ఆహ్, ఆ ఎ ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏదైతే జరిగిందో అది సక్సెస్ కాలేదు. హ్మ్. అది దీని మీద ఇన్‌ఫ్లూయెన్స్ పడతదా? అంటే ఈ 'రవితేజ' దగ్గరికొచ్చేటప్పటికి ఎప్పటిదప్పుడు ఏ హీరోదైనా సరే ఎప్పటిదప్పుడే ఫ్రెష్. అవునవును. ఓకే. సో, అవును. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సినిమాలో ఈ సాంగ్ నుంచయితే మనకి 'ఈడియట్' సంబంధించినయి హ్మ్. కనెక్షన్ దొరుకుతుంది కాబట్టి అవును. ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉండుండొచ్చు. హ్మ్. అలాగే 'శ్రీలీల' కాంబినేషన్. హ్మ్. 'శ్రీలీల' మంచి జోరు మీద, జోష్ మీద ఉంది. ఆమె హ్మ్. సినిమాలన్నీ బాగా సక్సెస్ అవుతున్నాయి. అవును. డాన్స్ బాగా చేయటము, ఒక లైమ్ లైట్‌లో ఉంది తను. హ్మ్. ఆ కాంబినేషను హిట్ అవుతదని చెప్పి హ్మ్. ఆల్రెడీ అనుకుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మూవీ గూడా వచ్చింది. సో ఇది సెకండ్. యాహ్! హ్మ్. సో, చూడ్డానికి బావుంది సాంగయితే. హ్మ్. లెట్ అస్ విష్ 'మాస్ జాతర' హ్మ్. బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పుడు అవుతదని. నార్మల్‌గా అయితే నార్మల్ వేరే హీరోలైతే ఏదైనా ఫ్లాప్ వచ్చేసరికి కొంచెమన్నా డిసప్పాయింట్‌మెంట్ అట్లనే ఉంటారు. హ్మ్. కానీ 'రవితేజ' మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ మైండ్‌తోని ఏ మూవీ వస్తే ఆ మూవీని యాక్సెప్ట్ చేసే అంత కేపబిలిటీ తనకుంది. అంటే తనేమంటారు చేసుకుంటూ ఎళ్ళాలి ఆ! అంతే. రైట్. ఎగ్జాక్ట్‌లీ. మీరు హ్మ్. మంచి పాయింట్ రైజ్ చేశారు. మనకి 'నితిన్‌లో' ఇది కనిపిస్తుంది. హ్మ్. 'నితిన్‌లో' ఒక డల్‌నెస్ వచ్చింది. అవునవును. హ్మ్. మీకు ఏమంటారంటే ఆ గ్లో మిస్ అయిందనమాట. హ్మ్. హ్మ్. 'నితిన్.' 'తేజ' గారి దగ్గరికొచ్చేటప్పటికి ఆయనకేంటంటే ఆల్రెడీ హై ఎనర్జీని హ్మ్. ప్రేక్షకులకి చూపించారు కదా! అవును. దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఆ మెయింటైన్ చేసే ప్రాసెస్ మనకి ఈయనెప్పుడు కూడా ఎనర్జిటిక్‌గానే కనిపిస్తారు. అవునవును. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ అనేది తెలుస్తుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. హ్మ్. ఫేస్, స్కిన్ దగ్గర అట్లాగా. అవి హ్మ్. కొంత మరి జాగ్రత్త పడాలి. సీజీ చేసేటప్పుడు గానీ అట్లా ప్రేక్షకులు ఏముంది వాళ్ళు ముసలోళ్ళవుతున్నా గానీ హీరో మాత్రం అట్లాగే అందంగా ఉండాలి. ఆహ్, అలాగే ఉండాలి. హ్మ్. దేవతల్లాగా అలాగే ఉండాలని జెప్పి అనుకుంటూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఈ హ్మ్, ఏది ఏ ఒక టీనేజర్ నుంచి ఇతను పెరుగుతూనే ఉంటాడు. అవును. హ్మ్. అయి 30 వస్తాయి, 40 వస్తాయి, 50 అవుతాయి. కానీ అతన్ని అభిమానించే హీరో మాత్రం అందంగా, యంగ్‌గా అలాగే ఉండాలని జెప్పి హ్మ్. కోరుకుంటారు. అది కోరుకుంటారు. ఒక అవును. రకంగా టూ మచ్ దురాశ అనమాట హ్మ్. చెప్పాలంటే. హ్మ్. సో, హీరోలన్నాక వాళ్ళకి గూడా ఏజ్ వస్తుంటది. హ్మ్. స్కిన్ ఎఫెక్ట్ అవుతది. మీరు 'చిరంజీవి' గారు తీసుకున్నా, 'రవితేజ' తీసుకున్నా గానీ, 'నాగార్జున' గారు తీసుకున్నా కానీ 'నాగార్జున' హ్మ్. ఒక్కరే ఆ! ఎంత ఏజ్ పెరిగినా అంత యాహ్! యంగుంటున్నారు. ఆ! వీళ్ళకన్నా కొంచెమన్నా యాహ్! కనిపిస్తున్నాయి గానీ సో, అట్లా ఒక్కొక్కసారి కొందరికేమో ఆ స్కిన్ హ్మ్. వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు.
కొందరికేమో ఎవరైనా సరే ఫైనల్గా బయటపడటమే. ఉమ్, టోటల్గా ఏజ్ అనేది యూ కాంట్ స్టాప్. దాని ఉమ్, పర్యవసానం దానికి ఉంటుంది. అంటే అవును. ఆ గ్లో అనేది మిస్ అవుతుంది. ఉమ్, ఓకే, మనం యాక్సెప్ట్ చేయాలి అది. అంతే. ఓకే. సో, అది ఏంటంటే వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా పాత్రలు చేయాలి. ఉమ్, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, ఓకే. ఈళ్ళ ఏజ్ చూస్తేనేమో టువర్డ్స్ 60 లేకపోతే 60 ప్లస్ ఉంటున్నారు. ఉమ్, హీరోయిన్‌ల దగ్గరికొచ్చేటప్పటికి ఆళ్ళేమో 20 25 ఈ ఎబో. ఇదే ఉంటూ ఉన్నారు. అవునవును. ఈ కేసులో ఏంటంటే బాలకృష్ణ గారు కొంచెం జాగ్రత్త పడుతూ ఉమ్, చేస్తున్నారు. అవును. ఆయనేమో డ్యూయల్ రోల్స్ చేసుకుంటూ ఒకటేమో ఆ, ఆహ్, ఏజ్ అయిపోయిన ఏజ్ అయింది. క్యారెక్టర్, ఆ! ఒకటి ఆ! యంగ్ యాహ్! క్యారెక్టర్. రైట్. సో, ఆ కేసులో ఏంటంటే మీకు ఈవెన్ శ్రీలీలను పెట్టి కూతురుగా కూడా చేయటం చేసింది. జరిగింది. అవును. సో, అంటే ఏంటంటే తను కాన్షియస్‌గా ఉన్నారు. ఉమ్, ఇది ఆడియన్స్ దీన్ని ఏవి ఏ విధంగా యాక్సెప్ట్ చూస్తారు. చేస్తారు, ఏవి యాక్సెప్ట్ చేయరు అనేది ఆయనకి కొంత బానే అవగాహన ఉంది. అవునవును. లేకపోతే గైడ్ చేసేవాళ్ళు గైడ్ చేస్తున్నారు పర్ఫెక్ట్‌గా. ఆయన దానికి ఉమ్, తగ్గట్టుగా సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవును. సో, అట్లాగే ఈ రవితేజ గారు గూడా మేబీ నెక్స్ట్ ఫేజ్ ఆయన గూడా ఎల్డర్‌వి స్టార్ట్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను నేను. ఉమ్, ఓకే. సో, లెట్ అస్ సీ. ఆహ్, ఆహ్, సో ఇదైతే మూవీ. మాస్ జాతరలో అయితే వన్స్ అగైన్ ఉమ్, హి ఈజ్ లుకింగ్ ఎనర్జిటిక్ ఉమ్, లైక్ 'ఈడియట్‌లో' రవితేజ రవితేజ లాగా. లాగా. ఓకే ఓకే. సార్, లెట్ us hope. యాహ్! థ్యాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.